హాయ్, వెల్కమ్ టు మనీ ఎక్స్పో యూట్యూబ్ ఛానల్. నేను మీ ఎస్ఎస్ఎన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక చిన్న ముఖ్యమైన అప్డేట్ కోసము ఈ వీడియో చేయడం జరుగుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ, అలాగే నన్ను ఆదరిస్తూ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన కంటెంట్ ప్రతి ఒక్కరు కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. దానివల్ల నేను చేసే ప్రతి కంటెంట్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది. ఈ వీడియో మనం పై నెట్వర్క్ గురించి చేస్తున్నాము. ముందుగా చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. ఆ విధంగానే ఉంది పై నెట్వర్క్ గురించి. ఎందుకనంటే ఆల్మోస్ట్ 7th ఇయర్ రన్నింగ్ అవుతుంది. 7th ఇయర్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఒక నెల అయిపోయింది. March 14th 6 years కంప్లీట్ అయ్యాయి. 7th ఇయర్లో అడుగుపెట్టాం. మనకి పై నెట్వర్క్ అనే ఈ కాయిన్ మన డిజిటల్ కరెన్సీ స్టార్ట్ అయ్యి, అయితే ప్రతి ఒక్కరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దు. మైనింగ్ చేసుకోండి. ఇంకా రెఫరల్కి అవకాశం ఉంది. రెఫరల్ కూడా చేసుకొని ఎక్కువ కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి ప్రయత్నించేయండి. నేను ప్రతిసారి చెప్పేది ఏంటంటే ఇది ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యే కాయిన్ కాదు, స్టెబిలిటీ కాయిన్, ఈ స్టేబుల్ కాయిన్. అందుకని ఎక్స్చేంజ్లో ఎవడైతే స్టేబుల్గా ఉంచుకోగలుగుతాడో దాన్నే ఆ విధంగా ఉండాలి తప్ప ఎక్స్చేంజ్లో కాన్సెప్ట్ ఏంటో అలాంటి ప్రతిసారి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ప్రాఫిట్ అండ్ లాస్లు ఉంటేనే మనకి షేర్ మార్కెట్ అయినా క్రిప్టో కరెన్సీ అయినా కూడా రన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక 50 మందికి లాస్ అయితే ఒక 50 మంది ప్రాఫిట్లో ఉండాలనుకునే కాన్సెప్ట్లోనే ట్రేడింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే డబ్బులు ఎక్కడి నుంచో రావు. ఇక్కడ మనము ఇందులో ఈ విధంగా ట్రేడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంత మనం జీసీ వాల్యూ కోసం ప్రయత్నం చేస్తున్న ఈ క్రమంలో ఏ ఒక్కరైనా ఎక్స్చేంజ్లో ఉంచుకునే ప్రసక్తి అయితే ఉండకపోవచ్చు, ఒకవేళ స్టేబుల్ కాయిన్గా మెయింటైన్ చేయగలిగితే తప్ప. అందుకని ఇదేదో టెంపరీగా వీళ్ళు అశ్రద్ధగా అంటే ఇది ఒక టైం టేకింగ్. ఎందుకంటే గ్లోబల్ మొత్తం ప్రపంచం అంతా ఒక యూనివర్సల్ వాల్యూని తీసుకురావడానికి టైం టేకింగ్ ప్రొసీజర్ అనేది ఉంటుంది. అందుకని వాళ్ళు కన్వే చేసే విధానం కూడా ఒక్కొక్కసారి ప్రాపర్గా జీసీ అంబాసిడర్లకైనా సరే అట్లీస్ట్ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకి మాలాంటి వాళ్ళకి తెలియడం, మళ్ళీ జనాలకు చెప్పడం అనేది జరిగేదే అనిపిస్తుంది. కానీ అలా జరగడం లేదు. అయితే సో ఇదనమాట. మనం ఈ వీడియోలో ఏంటంటే బాంక్స్ అనే గ్లోబల్ పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంచుమించుగా 30.5 million పై కాయిన్స్ అనేది బై చేయడం జరిగింది. అప్రాక్సిమేట్గా $19 million. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్చేంజ్లో చాలా తక్కువ వాల్యూలో చూపిస్తూ ఉంది. అందుకని చాలామంది కొనుక్కోవడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఈ బ్యాంక్స్ గ్లోబల్ పేమెంట్ మెథడ్ అనే వాళ్ళు ఇలా చేయడం వల్ల ఏంటంటే ఈ డిజిటల్ పేమెంట్ ఎకోసిస్టంలో చాలా స్ట్రాంగ్గా బిలీవ్ అనేది ఇంకా తీసుకురావడం జరుగుతుందనేది వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. వాళ్ళ సర్వీసెస్ కానీ ఆ వాలెట్ నుంచి మామూలుగా ఇదంతా చేయడం అనేది జనాలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడవచ్చు అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ పరంగా చూసుకుంటే నేను దీనికి వ్యతిరేకంగా మాట్లాడుతాను. ఎందుకంటే ఇది ప్రపంచ జనాభా అందరి దగ్గర ఉండాలనే కాన్సెప్ట్తో తయారైన కాయిన్. కానీ ఇదిలా డిలే అవ్వడం వల్ల మళ్ళీ బిట్ కాయిన్ ఇథీరియంలాగే ఎవరో బిగ్ వేల్స్కో ఎవరెవరు సర్టెన్ వ్యక్తులకో మళ్ళీ వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ ఎక్స్చేంజ్లోకి వెళ్ళిపోవడం వల్ల ఎక్స్చేంజ్లోకి ఎందుకు వెళ్ళింది, ఈ ప్రాసెస్ అనేది కాన్సెప్ట్ అనేది డిలే అవ్వడం వల్లే ఎక్స్చేంజ్లో జంపింగ్ అనేది జరిగింది. మిలియన్స్ కాయిన్స్. దాన్ని మళ్ళీ ఎవరో ఒకరు పెద్దవాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కోవడం అనేది జరుగుతుంది. అది మళ్ళీ ఎవరో సర్టెన్ ప్లేస్ ద్వారానే ఎక్కువ బల్క్లో ఉండడం జరుగుతుంది. ఇప్పుడు సతోషి నకమోటో ఉన్నారు. ఆల్మోస్ట్ ఎక్కువ కాయిన్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఫౌండర్ దగ్గర. సగం కాయిన్లు బిట్ కాయిన్స్. సో అలాగా ఇంకా కొంతమంది అలా కొనిపెట్టేసుకోవడం వల్ల వాళ్ళ దగ్గరే ఇక్కడ ఎక్కువ కాయిన్స్ ఉండడం వల్ల వాళ్ళే బాగుంటారు. మళ్ళీ నార్మల్ వ్యక్తి మళ్ళీ నార్మల్గా ఉంటున్నారు. ఎందుకంటే ఏదో కాన్సెప్ట్ ఉంది. రిచ్ పీపుల్ ఆల్వేస్ రిచ్గానే ఆలోచిస్తారు. పూర్ పీపుల్ ఎప్పుడు మనం పూర్గానే ఆలోచిస్తాం. పొద్దున్న కష్టపడితే మనం సాయంత్రం డబ్బులు వచ్చారనే విధంగా మనం ఆలోచిస్తాం. కాబట్టి మనం ఎప్పుడు పూర్గానే ఉండిపోతున్నాం. రిచ్ పీపుల్ అలా కాదు, లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకుంటారు. సో మన పరిస్థితుల్లో ప్రభావం మనకి ఇమీడియట్గా డబ్బులు అవసరం పడుతుంది మన పరిస్థితులకు అనుగుణంగా. అందువల్ల మనం ఇలా చేయడం జరుగుతుంది. బట్ ఎవరు కూడా అమ్ముకోవడానికి ప్రయత్నం అయితే చేయొద్దు. ఉంచుకోండి కాయిన్స్. ప్రతి ఒక్కరు కూడా ఒక 500 నుంచి 1000 కాయిన్లు ఎర్న్ చేసుకొని ప్రయత్నం చేయండి.
మీ దగ్గర పెట్టుకోండి. ఎర్న్ చేసుకోవద్దు. ఎప్పుడు వచ్చినప్పుడు వస్తుంది, మైనింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. పని చేయడం మనం పద్ధతి. రిజల్ట్ కోసం మీరు వెయిట్ చేయొద్దు, రిజల్ట్ కోసం మీరు చూడొద్దు, భగవంతుడు చూసుకుంటారు. అదనమాట. అయితే ఇంత $19 మిలియన్ పెట్టి 30.5 మిలియన్ పైకాన్స్ కొనడం వల్ల ఇది క్రిప్టో కరెన్సీలో డిజిటల్ అసెట్ స్పేస్లో ఒక స్ట్రాంగ్ బిలీవ్ తీసుకురావడం అనేది జరుగుతుంది అనేసి అన్నట్టుగా వీళ్ళు అనడం జరుగుతుంది. కొద్దిగా మధ్య మధ్యలో బాబు వాయిస్ వచ్చేస్తుంటుంది, కొద్దిగా బాగా చెప్పాను కదా మీకు ఆల్రెడీ. దయచేసి కొద్దిగా గమనించగలరు. నేను ఇంట్లోనే ఉండి వీడియో చేయడం జరిగింది. సో ఇదనమాట బాంక్సా నౌ అలౌస్ యూజర్ టు బై డైరెక్ట్లీ త్రూ ఇట్స్ ప్లాట్ఫామ్. అంటే ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొనుక్కోవడం తర్వాత వ్యాలెట్స్ డైరెక్ట్గా పంపించడం అనేది జరుగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక వీడియో చేశాను, జిప్టో కూడా ఈ విధంగానే ఉంటుందని చెప్పేసి. చూద్దాం, ఏదైనా వాళ్ళు ముందు ఇనిషియేట్ చేస్తున్నారు, తర్వాత ఎలా కంటిన్యూ అవుతుంది ఏంటనేది మనము రానున్న కాలంలో మనము చూడగలుగుతాం. సో అదనమాట. ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ ఛానల్లో యాడ్ అవ్వండి. టెలిగ్రామ్ లింకులు కూడా, టెలిగ్రామ్ ఛానల్ కూడా పెట్టాను, అదే లింకు డిస్క్రిప్షన్లో, అందులో కూడా యాడ్ అవ్వండి. తర్వాత వాట్సాప్ ఛానల్ కూడా మనీ ఎక్స్పోన్ ఉంటుంది, అది కూడా లింక్ పెట్టాను, అందులో కూడా యాడ్ అవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్లో ఉన్న మన ఫాలోవర్స్ అంతా కూడా టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి, వాట్సాప్ ఛానల్ యాడ్ అవ్వండి, అదేవిధంగా వాట్సాప్ గ్రూప్లో ఉన్నాయి, దాంట్లో యాడ్ అవ్వండి. చాలా వరకు టెలిగ్రామ్ కాయిన్స్ నేను చేస్తాను, ఫ్రీ కాయిన్స్ అని చెప్పేసి బ్లమ్, అదేవిధంగా టాన్స్టేజ్ న్యాప్, హాయ్ పిన్ను, మెదా సీల్డర్ యాప్, ఇవన్నీ కూడా పెట్టాను. అవన్నీ కూడా ఫ్రీ మైనింగ్ కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేసుకుంటా. దాని గురించి వీడియోస్ కూడా పెట్టాను. సో ఇదనమాట. కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా నచ్చినట్లయితే అందరికీ షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.